హాయ్ అండి అందరికీ. ప్లీజ్ అండి మన వీడియోస్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంకైతే కామెంట్స్ పెట్టండండి ఎలా చేస్తున్నాను ఏంటి అని. అసలకి బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా బిర్యానీ తినాలనిపిస్తుంటుంటదండి నాకైతే. అంటే మసాలా స్పైసీగా తినాలనిపిస్తుంది. ఇంకా మా ఆయనైతే బయటికెళ్ళున్నాడని చెప్పాను గదా! కానీ మా ఆయనైతే వచ్చాడు. ఇంక వచ్చిన తర్వాతయితే ఇక మా ఆయన అన్నాడు, "మటన్ తెచ్చుకుందామా" అన్నాడు. "ఈరోజు శనివారం గదా! వద్దులే రేపు ఆదివారం గదా! రేపు తెచ్చుకుందాము" అని అన్నాను. ఇంక సరేలే అయితే ఒక ఉదయాన్నయితే బుచ్చికి వెళ్ళైతే సామాను తీసుకొనొచ్చాడండి. ఇంకా బిర్యానీకి సంబంధించినన్ని చెప్పాను. నావి తీసుకొనొచ్చాడు. ఇంకైతే నేను అన్నీ రెడీ చేస్తా ఉన్నాను. కానీ ఉదయాన్నయితే దోసకైతే పోసేసానండి టిఫిను. అంటే నైట్ పోసి పెట్టుకున్నాను గదా! దోసకి ఉదయాన్నయితే దోస పోసేసాను మా ఆయనకి. ఇంకా వచ్చి మినుములు పచ్చడి నైట్ చేశాను చపాతీలోకి. అదే తినేసామండి. ఇంకైతే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అదే ఫీల్ అవుతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఏవైనా ఉంటే చెప్పండి. నేను మార్చుకుంటాను. ఏవైనా ఎలా చేస్తున్నాను ఏంటి? క వీడియోస్ అంటే ఫస్ట్ చేయడం నాకు తెలీదు. నేను అంతగా అంతగా చదువుకోలేదు. కానీ 10థ్ వరకు చదువున్నాను. కానీ అంత లోకజ్ఞానం తెలీదండి. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుసుకొని అయితే ఇలా వీడియోస్ అయితే నేర్చుకొని అయితే పెడుతున్నాను. ఈ ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను గదా! ఏదో ఒకటి చేద్దామని అయితే కాదు. కానీ నాకిష్టమండి ఇలా వీడియోస్ చేయడము. అందుకని చేస్తున్నాను. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మా ఆయనైతే మటన్ తెచ్చాడని చెప్పాను గదా! కానీ బిర్యానీ చేద్దామనైతే వాటి ప్రాసెస్ అంతా అయితే చేస్తున్నాను. ఇంకా మా ఆయనైతే బేరికాయ అయితే కట్ చేస్తున్నాడండి. "నువ్వు తిందువురా ఈ టైంలో అసలు నువ్వు తగ్గిపోయావు. తినట్లేదు" అని చెప్పి అయితే నాకు పెడతా ఉన్నాడు. నాకు వద్దులే అని చెప్తున్నా గానీ, "నువ్వు తిను ఫస్టు అసలుకెలా అయిపోయావో చూడు. ఏమి దిగులా" అని అన్నాడు. "దిగులేం లేదులే ఒక్కదాన్నే కదా వండుకొని తినాలంటే కష్టంగా ఉంటుంది గదా" అని అన్నాను. "ఒక్కదాన్నే ఇప్పుడు నువ్వు పొట్టలో గూడా బేబీ ఉన్నారు. నువ్వు ఇద్దరికి సరిపడా తినాలి. బలంగా ఉండాలి కదా! రేపు డెలివరీ టయానికల్లా" అని చెప్పి అయితే మా ఆయన చెప్పాడు. ఇంకా బిర్యానీకి సంబంధించినయితే అన్ని ఐటెమ్స్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా మనమైతే ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఎలా చేస్తున్నాను, నా స్టైల్‌లో బిర్యానీ ఎలా చేస్తాను మటన్ బిర్యానీ టేస్ట్ చేయండి మీరు కూడా. అంటే నేను చేసి పెడదామంటే మీరిక్కడికి రాలేరు. ఇంకా అందుకని మీరే ఇంటి దగ్గర చేసుకొని నేను చేసినట్టు చేసి తినండి. ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పండి. కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా సింపుల్‌గా అయితే చేసేస్తున్నానండి. ఇంకా నూనె అయితే పోసేసుకున్నాను ఫస్టు. ఇంకా నెయ్యయితే ఆల్రెడీ ఇంట్లో నేను చేసి పెట్టుకున్నాను గదా! ఆ నెయ్యయితే వేసేసానండి. ఇంకా అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ద్వారలుగా అంటే బ్రౌన్ కలర్‌లో వచ్చేటట్టు బాగా ఏయించుకోవాలండి. చూసారా? అప్పటికి మనకు అనిపించుండొచ్చు. ఇంకా బ్రౌన్ కంటే ఇంకా బాగా బ్రౌన్‌లో వేయించేసుకున్నాను నేనైతే. ఇంకా కొద్దిగా తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మన లాస్ట్‌లో బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత పైన ఏస్తాం గదా! అందుకనైతే తీసి పెట్టాను. ఇంకా టమోటాలు వేసేసుకుంటున్నాను. ఇంకా బాగా దాంట్లో ఏయించుకోవాలండి. ఇంకా బిర్యానీ అంటే చాలామందికి ఎక్కువగా ఇష్టపడుతుంటారండి. ఎక్కువగా మాటకొస్తే చిన్న ఫంక్షన్స్ కానీ, బర్త్‌డే పార్టీస్‌కి లేస్తే మనం బిర్యానీయే వండుకుంటాము. ఇంకా అందుకని చెప్పి నేను గూడా అయితే ఇక్కడ సండే గదా! అసలే ప్రెగ్నెంట్ టైమ్‌లో ఏం తినాలనుకుంటే అది తినాలండి చేసుకొని. ఇంకా సరేలే అని చెప్పి అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నాను. అంటే టమోటా బాగా మగ్గిపోయిందండి. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని ఎంచుకుంటున్నాను బాగా. ఇంకా ప్రెగ్నెంట్ టైమ్ అంటే చాలామంది చాలా కేరింగ్‌గా తీసుకోవాలండి. ఎందుకంటే నేను కూడా కేరింగ్‌గా ఉంటున్నాను. కానీ మా ఆయనకి భయం. అంటే ఎక్కడ ఏం తింటాను, ఏం చేస్తాను అని చెప్పి. కానీ ఎందుకంటే పని మీద బయటికెళ్తాడు కదా! నా దగ్గర ఉండలేకపోతున్నాడు. అందువల్ల భయం ఆయనకి నేనేం చేస్తానో ఏంటని. ఇంకైతే మా ఆయన అన్నీ నాకు తెచ్చిచ్చేస్తాడండి. అత్తమ్మ ఉంటుంది నా తోడు. ఇంకా అత్తమ్మ గూడా బాగా చూసుకుంటుంది నన్ను. ఇంకా మా ఆయనైతే చెప్తుంటాడు మా అత్తమ్మకి, "ఆ పిల్లకేం తెలీదుమా జాగ్రత్త. నువ్వు చెప్తుండు. హడావిడిగా చేస్తుంటది. అటు ఇటు తిరుగుతుంటది" అని చెప్పి. ఇంకైతే ఈజీ ప్రాసెస్‌లో నా బిర్యానీ అవుతుంది. "అక్క నీ మాటలు ఆపక్క ఫస్టు బిర్యానీ ప్రాసెస్ చెప్పు" అని అంటారు. మీకు ఆటోమేటిక్‌గా ఈజీగా మీకు అర్థమైపోతుంది. నేను చూపిస్తున్నాను గదా! నేనెలా చేస్తున్నాను ఏంటి అని మీకు అన్నీ చూపిస్తున్నాను. చేసేసేసేయండి నేను చేసినట్లు.
ఇంకా మీరెలా చేస్తారో నాకు తెలీదు. కానీ నేనైతే ఇలాగే చేస్తాను. నేను చేస్తున్నట్టే మీరు చేస్తారు. కొంతమందయితే అనుకుంటున్నాను కొంతమంది. ఇంకా కొంతమంది డిఫరెంట్‌గా ఇంకా భలే చేస్తారు. కానీ నేనైతే ఇంట్లో సింపుల్‌గా ఎక్కువ మసాలా ఏం లేకుండా అల్లం పేస్టు ఇవే ఒక స్పూను గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటాను. జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను. అలాగే అన్నీ ఏసేసుకొని బాగా మసాలాలు కలిపేసుకోవాలండి. ఇంకా చాలామంది వీడియోస్‌లో చూసాను పెరుగేస్తుంటారు బిర్యానీలో. ఇంకా సరే నేను కూడా ఏద్దామని అయితే ట్రై చేశానండి బిర్యానీ పెరుగు మాత్రము. మామూలుగా అయితే నేను పెరుగెయను. కానీ ఒక 2 సార్లు అంటే అంతకుముందు ఒకసారి చేసినప్పుడు వేశాను. ఇప్పుడు వేశాను. ఇంకా బాగా మగ్గబెట్టేసుకున్నానండి. ఇక మటన్ కూడా దాంట్లోనే ఏసేసుకున్నాను. అంతా మగ్గిపోయిన తర్వాత ఇంకా అదండి జీలకర్ర పొడైతే దంచి వేసేసుకున్నాను నేను. అంటే జీలకర్ర పొడి మిక్సీకి పట్టలేదు. ఒక స్పూనే గదా అని చెప్పి అయితే దంచి వేసేసుకున్నాను. ఇంకా వాటర్ అంటారా? బాస్మతికి మనం గ్లాసు బియ్యం తీసుకున్నప్పుడు కంపల్సరీ 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇంకా దాంట్లో గ్రేవీ అయితే ఏమి లేదు. మన గ్రేవీ ఉన్నప్పుడు ఏంటంటే పోసుకోవాలి. గ్లాస్‌కి 2 గ్లాసులే సరిపోతుంది. ఎక్కువ పోయకండి. ఎందుకంటే సంగటయిపోతే తినలేమండి. అది రాగి సంగటిలా అనిపిస్తది. బిర్యానీలా అనిపించదు. వాటర్ ఎక్కువైతే చూసుకొని నిదానంగా మసాలా, ఉప్పు అన్నీ బిర్యానీలో ఆల్రెడీ మనం ఉప్పు తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ వేసుకున్నామనుకోండి ఏమవుతుందంటే నా పోయినసారి ఎక్కువ వేసేసుకున్నాను. చాలా తినలేకపోయాను నేను. మా ఆయనేమో ఎట్టో అడ్జస్ట్ అయ్యి తినేసాడు. నేనే తినలేకపోయాను. నాకు అనిపించింది ఉప్పు తక్కువే వేయాలి ఎప్పుడైనా కానీ. ఎక్కువైతే తీయలేం కదా! తక్కువైతే అడ్జస్ట్ అవ్వచ్చు. కర్రీలో ఉప్పు కలుపుకొని వేసుకొని తింటే బాగుంటుంది. సరిపోతుంది అప్పుడు. ఇంకైతే బాస్మతి రైస్‌తో అయితే బిర్యానీ చేస్తా ఉన్నాను. మా ఆయనైతే బాస్మతి రైస్ లేవు. చెప్పాను మా ఆయనకి, లేవు మామూలు రైస్‌తో చేస్తానని. చేసే కాడికి బాస్మతి రైసే చెయ్యబ్బా! మామూలు రైస్ వద్దు అని అన్నాడు. సరేలే అయితే బుచ్చికెళ్తున్నావు కదా ఎట్టో అన్నీ తీసుకోరా అని చెప్పాను. ఇంకా మా ఆయనైతే అన్నీ తీసుకొనొచ్చాడు. ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందేమో కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది నాకైతే. ఇంకా టేస్ట్ సంగతికొస్తే మీకు మొత్తం పర్ఫెక్ట్‌గానే వస్తుందండి. ఎందుకంటే కంపల్సరీ చెప్తాను. ఎక్కువగా నేను మా ఆయన అడిగినప్పుడల్లా నిమిషాల్లో చేసేది బిర్యానీనండి. అందుకని చెప్పి టక్కన కుదురుతుంది. ఒక్కోసారి కుదరదు. కానీ ఇప్పుడు పర్వాలేదు. చేస్తున్నా. ఫస్ట్‌లో కుదిరేది కాదు అంతగా. ఇప్పుడు పర్లేదు. చేస్తా ఉన్నాను గదా! అలవాటయిపోయింది. ఇంకా నెయ్యయితే నేను వేస్తా ఉన్నాను. అంటే మా ఆయన ఎక్కువ నెయ్యి తినడు. అందువల్ల ఏందంటే తక్కువ వేయాల్సొస్తుంది. కానీ నేనైతే తింటాను. మళ్ళీ అరుగుదల కాదంటారు కొందరు. ఇంకా బిర్యానీ ప్రాసెస్‌కొస్తే అయిపోయిందండి. ఇంకైతే చాలా బాగా కుదిరింది. రైస్ కాడ పొడి పొడిగా చూడండి ఎలా ఉందో. ఇంకా నా వీడియోస్ మీరు ఫుల్ వర్క్ చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా ఆయన అప్పటికి అంతా కలబెట్టేసాడు.